హలో శ్రీశైలమన్నా, ఏడున్నవే? ఓ లోడు ఉష్కే కావాలనే. ఏంది టన్ను 2000? ఏ మొన్న 1200 ఉండే, గింతెల్లం గట్లెట్లా పెరుగుతుంది? హావు తమ్మిరాజు, అడ్డా మీద ఎట్లా నడుస్తుందిరా? మా బావ ఇల్లు కడుతుండే, ఉష్కే కావాలి. అరే నువ్వేం ఫికర్ చేయకన్నా, నేను 10 టన్నులు పంపిస్తతి, పైసలు వెనక సిరిద్దువు. నీ కాడేడిపోతే కాకుంటే టన్నుకి ఇంకో 100 ఎక్కువ. గిట్లుంటది మనోళ్ళ దందా. ఏ గా 5 లక్షలకి ఇల్లేడైతదిరా? పునాదులు గినలేవ్వయి అనేటోళ్ళు మంచి గినాలకి ముచ్చట. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందనుకో, ఉష్కే ఫిరి ఫిరి ఫిరి. ఆవ్ సర్కారే సప్లై చేస్తదట, ఏ కానా తీసుకోకుండా. మీ ఊరికి దగ్గర పట్లున్న వాగులకెళ్ళి పుక్కట్ల తోడుకోవచ్చు. కాకుంటే ట్రాక్టర్ కిరాయి మనమే పెట్టుకోవాలి. ఇల్లు వచ్చినట్టు సర్టిఫికెట్ చూపిస్తే చాలు, పైసా అడగరు, సరిపోను లోడ్ పంపుతారు. పబ్లిక్ కు ఖర్చు తప్పియాలని సర్కారోళ్ళు గీకమత్ చేస్తుండ్రు. తాపకింత 5 లక్షలు మీరికెళ్ళి ఉష్కే బోనస్ అన్నట్టు. నీ మాకి ఇల్లు రాకపాయే, ఉష్కెకు అడ్డగోలు రేట్ ఆయే, మరి మాకేం లేదా అని కడుమోళ్ళు ఎట్లయినా నారాజ్ అవుతారు. కాబట్టి వాళ్ళకిన ఫాయిదా చేస్తారట. సొంతంగా కట్టుకునేటోళ్ళకు కూడా తక్కువ రేటుకే అందాలని డిసైడ్ చేసిండట సీఎం సారు. ఆవు మరి బంగారం లెక్క పిటాన పిరమైంది. సిటీలా టన్ను 1800 నడుస్తుందంటే చూడుండ్రిగా. డీడీలో ఆన్లైన్ చేసిన దొంగదందా నడిచేది నడుస్తూనే ఉంది, ఆఫీసర్ల చేయగలిసే వరకు. అగో గందుకే తెల్లందాకా కాకుండా ఆఫీస్ టైంలోనే బుకింగ్లు చేయాలి. వాగుల కాడ సీక్రెట్ కెమెరాలు పెట్టాలి. లారీలకు GPS ట్రాకింగ్ ఉండాలని డిసైడ్ చేసిండట. నీ ఎంగనే ఇంత స్ట్రిక్ట్ చేసిండ్రంటే కొత్త ఇండ్లు కట్టేటోళ్లకు కొంత ఖర్చు తప్పినట్టేనబ్బా.